విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. బ్రదర్, త్వరగా బండి స్టార్ట్ చేయి. ఇంటికి త్వరగా వెళ్ళాలి. ఆకలితో చచ్చిపోతున్నాను. కనీసం వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టలేదు. పడిపోయేలా ఉన్నాను. అసలు నీకు సిగ్గు శరం అనేది ఏమైనా ఉందా? ఏంటన్నయ్య నువ్వు? లోపలేమో కొట్టు, ఇప్పుడేమో తిడుతున్నావు. నీకు తమ్ముడి మీద ప్రేమ చచ్చిపోయిందా? ట్రే, నువ్వంటే నాకు ప్రాణం రా. నీ జోలికి ఎవరొచ్చినా ఊరుకోను. కానీ నువ్వు చేసే ఇలాంటి పనులు మాత్రం నాకు అస్సలు నచ్చట్లేదు. వయసుకు తగ్గ పనులు చేస్తే బాగుంటుంది. వయసులో ఉన్నాను కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నాను. వయసు అయిపోయాక నేను భగవద్గీత చదువుతూ ప్రవచనాలు చెప్తాను కదా. ఇలా కాదురా. అవునన్నయ్య, నీకెలాగో ఎంజాయ్ చేసే అవకాశం లేదు. నీ కాబోయే ఆవిడ ఇంట్లో ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది. నువ్వు తన మెళ్ళలోనే తాళి కట్టాలి, తనతోనే జీవితాంతం ఉండాలి. సో నీకెలాగో ప్రేమ, ఐ లవ్ యూ అమ్మాయిలు వెంటపడే ఆస్కారం లేదు కదా. అందుకే నీ ఆనందాన్ని కూడా నేనే ఎంజాయ్ చేస్తున్నాను. ఆడపిల్ల వెంటపడి ఐ లవ్ యూ అని చెప్తే దాన్ని ప్రేమ అనర్రా. అవునరా, నిజమైన ప్రేమని ఎలా గుర్తించాలో తెలుసా? అమ్మాయిని చూడగానే మన గుండె శబ్దం మారుతుంది. తన్ని చూస్తున్నప్పుడు మనకే తెలియకుండా మన కళ్ళల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తుంది. మన పెదాల మీద ఒక చక్కటి చిరునవ్వు చిగురిస్తుంది. ఆ అమ్మాయి నీకోసమే పుట్టింది అని మన మనసు మనతో చెప్తుంది. తన కోసం ఏమైనా చెయ్యాలి, ఎంతవరకైనా వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకోవాలి అనిపిస్తుంది. ఏంట్రా అలా చూస్తున్నావు? చూసావా అన్నయ్య, నీ జీవితంలో లేని దాని గురించి, ఎప్పటికీ రాని దాని గురించి నువ్వు ఎలా కలగంటున్నావో. పాపం, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. అసలు నిన్ను ఇక్కడే చంపేయాలరా. నా కళల సుందరిని నేను కళలో చూసే లోపు ఇదిగో వీడు ఫోన్ చేసి పూర్తిగా డిస్టర్బ్ చేసి పాడేశాడు. ఇంటికి పద, నీ పని చెప్తాను. నువ్వు నా కోసం ఏదైనా చేస్తావన్నయ్య, కానీ నువ్వు నన్నేమి చేయవని నాకు తెలుసులే. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు నాకు నచ్చిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేసి నీ ముందుకు తీసుకొచ్చి నా ప్రేమ నీతోనే గెలిపించుకుంటాను. రే, ఈ గొడవ గురించి ఇంట్లో తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయి. అర్థమైందా? ఓకే, ఎక్కు ఎక్కు. బాయ్ బాయ్. అమ్మా దక్ష, నువ్వు మాకు దూరమై 20 సంవత్సరాలు గడిచిపోయింది. వెళ్ళిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేను. కాలంలో కలిసిపోయిన నిన్ను ఎప్పటికీ మర్చిపోలేము. నువ్వు భౌతికంగా మాకు దూరమైనా మానసికంగా మాతోనే ఉన్నావు. ఇన్నేళ్లు నీకిచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నీ కూతురికి పెళ్లి వయసు వచ్చింది. తొందరలోనే భార్గవకి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసి నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. బొబ్బిలి సింహాసనం మీద నీ కూతుర్ని కూర్చోబెట్టి తనలో మళ్ళీ నిన్ను నేను చూసుకుంటాను. పెరిగిన నీ కూతుర్ని నీ కళ్ళారా నువ్వు చూడమ్మా. చూడమ్మా, నా జానకి ఎలా తయారైందో చూడు. ఒక్కగానొక్క కూతురు దైవ వరప్రసాదమని కళ్ళలో పెట్టుకుని పెంచాను. ఇప్పుడు ఏం జరిగింది నాన్న? అమ్మకి నా మీద కంప్లైంట్ ఇస్తున్నావు. నువ్వు మాట్లాడకు. నేను మాట్లాడేది దక్షమ్మతో. కానీ నేను అడుగుతున్నది మిమ్మల్ని. ఇప్పుడు నేనేం తప్పు చేశానని? నువ్వేం చేసావో నీకు అర్థం కావట్లేదా? అవునులే, ఊరందరూ నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు కదా. అందుకే నీకు కూడా కళ్ళు నెత్తికెక్కే. అందుకే మీ అమ్మకి నేను నీ మీద చెప్తున్నాను. నువ్వు చెప్పినవన్నీ అమ్మ వింటుంది, కానీ ఆ అమ్మ నా వైపే ఉంటుంది. చూసావమ్మా,
ఎలా మాట్లాడుతుందో, ఎంత పొగరుగా మాట్లాడుతుందో. నా కూతురు కాబట్టి తను ఏం చేసినా నాకు ముద్దుగానే ఉంటుంది. కానీ తను నీ కుటుంబంతోనే విరోధం పెట్టుకుంటుంది. అదే నాకు భయంగా ఉంది. ఏంటి నాన్న, నేను ఆవిడ కుటుంబంతో విరోధం పెంచుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నాకు బాగా అర్థమైంది. ఈరోజు నువ్వు చేసిన పనేంటి? శంకుస్థాపన చేశాను. వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను. దాంట్లో తప్పే ఉంది. చూడమ్మా, ఈ చుట్టుపక్కల 32 గ్రామాల్లో ఏ శుభకార్యం జరిగినా ఆ ఇంటి వాళ్లే చెయ్యాలి. ఒకప్పుడు దక్షమ్మ చేతుల మీదుగా జరిగేది. ఆ తల్లి వెళ్ళిపోయాక వాళ్ళక్క రుద్రాణి చేతుల మీదుగా జరుగుతుంది. అలాంటిది వాళ్ళని కాదని ఆ శంకుస్థాపన నువ్వు చేస్తే ఆ కుటుంబానికి శత్రువు అవుతావు కదా. ఓహో, అదా నీ భయం? చూడన్నా, పిన్ని వాళ్ళకి నా వల్ల కలిసొచ్చిందని అందరికీ చెప్తున్నారు. అందుకే ఈ రోజు శంకుస్థాపన కూడా నా చేతే చేయించుకున్నారు. అప్పటికీ నేను అడిగాను, అయినా సరే మాకు నువ్వంటేనే సెంటిమెంట్ అమ్మా అన్నారు. దాంట్లో తప్పే ఉంది. నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నీకు ఏదీ తప్పనిపించదు. నీ వల్ల వాళ్ళకి కలిసొచ్చింది కాబట్టి నువ్వు చేస్తే వాళ్ళకి గొప్పగానే కనిపిస్తుంది. ఏడ్చే వాళ్ళు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు నాన్న. వాళ్ళ గురించి పట్టించుకోవడం ఎందుకు? ఒక సమాజంలో ఉన్నప్పుడు అందరి గురించి ఆలోచించాలి. కానీ మన ఆలోచనతో అందరినీ శాసించాలి అనుకోకూడదు. నాకు అభిమానించడమే తెలుసు నాన్న, శాసించడం తెలీదు. సరదాగా ఉంటే జింక పిల్లలా ఉంటాను. శాసించాలని చూస్తే బెబ్బులిలా తిరగబడతాను. ఇదిగో, ఈ తొందరపాటు వల్లే నువ్వు చెడ్డదానవని వాళ్ళ దృష్టిలో చేరుతున్నావు. ఇప్పటికే నీ మీద లేనిపోనివని చెప్పారట. ఆ రుద్రాణి గారు నిన్ను ధర్మపీఠం దగ్గరికి తీసుకురమ్మని చెప్పారట. ఆ సంగతి తెలుసా నీకు? ధర్మపీఠం దగ్గరికి వెళ్ళటానికి భయం ఎందుకు నాన్నా? తప్పు చేస్తే శిక్ష పడుతుందని భయపడాలి. పిలువనివ్వండి. అసలు ఏం జరిగిందో, అసలు ఆవిడ కళ్ళకి తెలియకుండా ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఇంతవరకు నువ్వు చేసింది చాలు. అమ్మ మీద ఒట్టేసి చెప్పు, ఇంకెప్పుడు నాకు తెలియకుండా ఇలాంటి పనులు ఏమీ చేయనని, ఆ ఇంటి వాళ్ళతో గొడవలు పెట్టుకోనని. చూడన్నా, ఆవిడ ఇల్లంటే ఊళ్ళో ఉన్న కోట కాదు, ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న ప్రతి ఇల్లు ఆవిడదే అని నువ్వే చెప్పావు. ఇక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు అంటే దానికి కారణం ఆవిడే అని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది నాన్నా. ఆవిడ అందర్నీ అంత ప్రేమగా చూసుకునేది అన్న మాట వింటూనే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి నేను ఆవిడలా ఉంటే నువ్వు తప్పంటావేంటి? దక్షమ్మ కారణ జన్మరాలు కాబట్టి ఎదిరించినా ఎదురు తిరిగినా తను అనుకున్నది సాధించేదమ్మా. కానీ నువ్వొక పూజార్కు కాబట్టి ఏం చేసినా తప్పు పడతారని భయపడుతున్నావా నాన్నా? నేనొక ఆడపిల్ల తండ్రినమ్మా. ఆలోచించకుండా ఎలా ఉంటాను? ఆడపిల్లనైనా సరే నేనందరి కోసం ఆలోచిస్తాను. ఆ అమ్మలాగే ఆలోచిస్తాను. అందుకే నేనెవ్వరికీ భయపడ్ను, నువ్వు కూడా భయపడుకో. ఇదిగో, నువ్విలా మొండిగా వాదిస్తే నేను ఊరుకోను. ఏంటి నాన్న ఇది? ఆవిడ పోలికొచ్చిందని నువ్వే చెప్తావు, నేనేమైనా చేస్తే వద్దు అంటావు. ఇదేమైనా న్యాయంగా ఉందా?